శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 1,50,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు, చెక్ డ్యాంల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ధి మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 1,59,032 మంది చేరగా ఈ ఏడాది 1,74,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ధి సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన ఎంఎస్ఎంఈ పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిక్కుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సిల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై ఎండీఎస్ఆర్, సిడిఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృ మరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. రచన ఎస్ జోగినాయుడు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.